త్రియేక దేవుని నామానికి సకల మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. ఈ దినం ఆంధ్రక్రైస్తవ కీర్తనల నుండి 529వ సంగీతం బర్నార్డ్ లూకాస్ గారు అనువదించిన పాట శ్రీయేసు రీతిగాను నేనుండగోరుదున్. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బీ లైక్ జీసస్. ఈరోజు కేవలం తెలుగులో మాత్రమే దీన్ని పాడి దేవుని స్తుతిస్తున్నాను, పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ఈరోజు పాడడానికి కారణం శ్రీమతి విమల జిమ్రి మనోహర్ గారు, స్టీల్ ప్లాంట్ ట్రాన్స్కరేషన్ లూథరన్ చర్చ్ మెంబర్. వారి కోరిక మేరకు ఈ పాటని రికార్డ్ చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 529 శ్రీయేసు రీతిగాను అనే సంగీతం. శ్రీయేసు రీతిగాను నేనుండగోరుదున్, కోపంబు లేనివాడు శాంతుండు నాయనే, నా స్వామి యంత్రిగాను ప్రార్థించునప్పుడు ఆయన తండ్రితోను మాట్లాడుచుండెను. శ్రీయేసు రీతిగాను నేనుండగోరుదున్, దూషింపబడగాను దీవించుచుండెను. శ్రీయేసు రీతిగాను ప్రేమింపగోరుదున్, నా చెలి కాండ్రమేలు నే గోరుచుందును. శ్రీయేసు రీతిగాను నేనుండగోరుదున్, నా వంటి చిన్నవారిన్ ప్రేమించి పిల్చును. శ్రీయేసు రీతిగాను నేనిప్పుడిచ్చటన్, నీ రీతిగాను యేసు నన్నుండజేయుమి. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత అండి. నిజంగా ఈ పాట మరి విమల మనోహర్ గారు అడిగిన మేరకు రికార్డ్ చేస్తున్నాను. విమలా గారికి ఈ సందర్భంలో కృతజ్ఞత తెలియజేయాలి. నిజంగా ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు నిజంగా ఈ మాటలు మీరు గమనించండి ఒకసారి. ఆంధ్రక్రైస్తవ కీర్తనలు నిజంగా మనకివ్వబడిన ఒక పెద్ద ధనినిదండి. ఈరోజు ఈ మాట చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మనకివ్వబడిన పెద్ద ధనాగారం. ఆత్మీయ జీవితంలో మనం బలపడడానికి అనేక మంది వారి యొక్క జీవితాలలో నుండి, వారి యొక్క దేవునితో వారికి కలిగిన సత్సంబంధాల నుండి, వారి అనుభవపూర్వకమైన జీవితాలలో నుండి రచించిన ప్రతి పాట, ఈ యొక్క కీర్తనలో చేర్చబడిన ప్రతిదీ కూడా చాలా 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 విలువ కలిగిందండి. నిజంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ యొక్క రచయితలందరి జీవితాలను బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. వారి జీవితాల్లో దేవుడు ప్రత్యేకపరిచి వారిని ఏర్పాటు చేసుకొని వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు వారి తరాలను దీవిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో ఈ పాటలు చూస్తే శ్రీయేసు రీతిగా నేనుండగోరుదున్, ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ మై జీసస్, ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ మై జీసస్. ఎంత చక్కని పదాలు ఈ యొక్క కీర్తనలో మీరు చూడొచ్చు. ఈ సంగీతంలో కోపంబు లేని వాడట ఆయన,
శాంతుండంట ఆయన. అలాగే నా స్వామి ఒంటిగాను ప్రార్థించినప్పుడు ఆయన తండ్రితో ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడో ఆ విధంగా నేను ఉండగోరుచున్నాను అని మొదటి వచనంలో, రెండవ వచనంలో యేసు రీతిగా నేను గోరుతున్ దూషింపబడగానే దీవించబడుచున్నాను కదండి. మనం దూషించబడినప్పుడు మనం దీవించబడతాం. మనుషులు మనం దూషించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతలు తెలియజేసిన తరువాత ఈ మాట ఉంటుంది కదా, నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. మన వలన దేవుడు కూడా సంతోషిస్తాడు. మనల్ని ఎవరైనా దూషించినప్పుడు అంటే లోకానుసారంగా మనం చేసే తప్పిదాల వల్ల, లేకపోతే మనం చేసిన దొంగ పనుల వల్ల, లేకపోతే మనం జీవించిన అపవిత్రమైన జీవితాల వల్ల దూషించబడిన సమయంలో కాదండి. ఇది దేవుని కొరకు జీవించినప్పుడు, న్యాయంగా జీవించాలన్న ఆసక్తితో జీవించినప్పుడు, ఆయన మనకు అనుగ్రహించిన 10 ఆజ్ఞలు పాటించాలి అనే ఆ ఆశతో పరిగిడినప్పుడు, ప్రతి విషయంలో దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు, జనులు నిందించి హింసించినప్పుడు ఆయన నిమిత్తం ఆయన సువార్త ప్రకటించిన ఆ యొక్క తీరులో వచ్చేటటువంటి దూషణలు ఏవైనా సరే దేవుని పరంగా మనం ఈ లోకంలో పొందే ప్రతి దూషించబడగానే ఆయన మనల్ని దీవిస్తాడటండి. ఆ మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యేసు రీతిగా దూషించబడగానే ఇంకొకటి ఇక్కడ జ్ఞాపకం చేయాలి. యేసే తన జీవితంలో చూపించిన మాటను కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అది ఏంటంటే యేసయ్య దూషించబడ్డాడు కదండి. ఆయన అద్భుత కార్యాలు చేసి చాలామంది వారి సమస్యల నుంచి విడిపించాడు. ఆయన వారందరికీ విడుదల దయచేశాడు, స్వస్థతల ద్వారా విడుదల దయచేశాడు. ఆ తర్వాత దురాత్మలు పట్టిన వారిని విడిపించారు. ఇన్ని చేసినప్పుడు యేసయ్య ఒక మాట అన్నారండి, బయల్జెబూలు వల్ల ఈయన ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. బయల్జెబూలు ఎవరంటే ఆ యొక్క దయ్యాల సామ్రాజ్యానికి అధికారిగా మరి చెప్పబడుతూ ఉన్నారు. అయితే ఈ బయల్జెబూలు వలన ఆయన అద్భుతం జరిగింది, వారు విడిపించబడ్డారు, చాలామంది యేసే ద్వారా బెనిఫిట్ పొందారు. అసలు నిజంగా వారు చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటిది ఆయనను దూషిస్తూ ఉన్నారు. దూషించబడినా కూడా ఆయన బదులు పలికే దేవుడు కాదు. అలాగే ఇంకా ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా, యేసు రీతిగా నేను ఉండకూడదు. ఆయన ఎలా ఉన్నాడంటే దూషించబడగానే దూషించబడగానే ఆయన వారిని దీవించాడటండి. మన జీవితాలు ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈ రోజుల్లో ఈ పర్టికులర్ పీరియడ్లో నేను కూడా చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నాను ఈ విషయాన్ని. మనం దూషించబడినప్పుడు ఎవరైతే మనల్ని చాలా ఇబ్బంది పడ్డారో వారిని నిజంగా మనం ప్రేమించాలి, వారిని దీవించాలి. అప్పుడు మాత్రమే యేసే ప్రేమ మనలో నివసించగలుగుతుంది. ఆయన ప్రేమ మనలో ఇంకా మరి ఎక్కువగా ఆయన నింపడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే మనం పూర్తిగా మన శత్రువులను ప్రేమించినప్పుడు, వారిని శత్రువులుగా కాక మిత్రులుగా చూడగలిగినప్పుడు, తిరిగి వారిని చెలికాళ్ళ వల్లే ప్రేమించగలిగినప్పుడు, అదే అక్కడ రాయబడుతుంది, నా చెలికాండ్ల మేలు నేను గోరుదన్. వారి యొక్క మేలు మనం కోరినప్పుడు తిరిగి వారిని చెలికాండ్లుగా మనం వారిని తిరిగి స్నేహితులుగా, శత్రువులను స్నేహితుగా చూడగలిగినప్పుడు, వారి కొరకు ప్రార్థించి వారిని క్షమించగలిగినప్పుడు, వారి మేలు కొరకు ఆశ చూపగలిగినప్పుడు దేవుడు ఆయన ప్రేమను మరి ఎక్కువగా మనలో ఉంచి ఆయన మనల్ని దీవిస్తాడండి. చివరిది, యేసు రీతిగా నేను ఉండకూడదు, నా వంటి చిన్నవారిని ప్రేమించి పిలుచును. యేసు రీతిగా నేను ఇప్పుడు వచ్చుట నీ రీతిగాను యేసు నన్నుండ చేయమి. యేసయ్య నీకులా నన్ను జీవించని. యేసయ్య మన ముందు ఉంచిన గొప్ప జీవితం 3 సువార్తల్లో కూడా పూర్తిగా మనం చూడవచ్చండి. ఆయన స్వభావం, ఆయన యొక్క ఆసక్తి, ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించుటలో, నెరవేర్చుటలో ప్రయాసపడిన విధానం, అది ఎంత ఇబ్బంది అయినా ఎంత ప్రతిదినం దేవునితో కలిగి ఉన్న సంబంధం, మనకు ఆయన అనుగ్రహించిన గొప్ప విడుదల, దేవునితో సహవాసం, సంబంధం, అట్టి యొక్క నడిపింపులో మనము కూడా ప్రతిదినము నడిచి ఆయన యొక్క రాజ్యమును, నీతిని మాత్రమే ప్రతిదినము వెదికి దానిని పొందుకునే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.